హలో హాయ్ అండి, అందరూ ఏమన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతుంది. చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా ఆ విషయాన్ని అయితే అడుగుతున్నారు అనమాట. ఓల్డ్ వెబ్సైట్ గురించి ముఖ్యంగా. ఓకే, ఆ EPFindia.gov.in అనే వెబ్సైట్ ఏమైంది అని చెప్పేసి. అయితే మనకి కొత్త వెబ్సైట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి కూడా మీకు వీడియోలో చెప్తాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన ఆ ఓల్డ్ వెబ్సైట్ ఏమైంది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. ఓకేనా, ఒకసారి మనం దాన్ని చూద్దాం. ఇక్కడ నేనైతే ఇంతకుముందే కొన్ని వీడియోస్ పెట్టాను కదా, సో ఆ వీడియోస్ సంబంధించిన పాత వీడియో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి అయితే కనబడదండి. మొత్తం మీద ఈ డొమైన్ అనేది తీసేశారనమాట. ఓకేనా, కొత్త డొమైన్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఓకే, సో EPFindia.gov.in వెబ్సైట్ అంటే ఈ డొమైన్ మనకి ఇక్కడ నుంచి కనబడదు. ఇక్కడ మనకి చాలా కంటెంట్ అయితే ఉంటుందండి. ఈ వెబ్సైట్లో చాలా కంటెంట్ ఉంటుంది. కొత్త వెబ్సైట్లో అయితే అంత కంటెంట్ లేదు. ఓకేనా, బట్ ఈ వెబ్సైట్లో అయితే చాలా కంటెంట్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా యాడ్ చేయాలి వాళ్ళు. ఓకే, ఆ వెబ్సైట్ మీకు చూపిస్తాను. వచ్చేది చాలా కాలం అవుతుంది. ఓకేనా, సో ఇంకా అది ఇంప్లిమెంట్ అయితే చేయాలి, అది చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు మీరు యూనిఫైడ్ పోర్టల్లోకి వెళ్ళాలన్నా కానివ్వండి, పాస్బుక్ పోర్టల్లోకి వెళ్ళాలన్నా డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఈపీఎఫ్ఓ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడే మనకి యూనిఫైడ్ పోర్టల్ అండ్ పాస్బుక్ పోర్టల్ కనిపించేస్తుంది, అండ్ ఎంప్లాయర్ పోర్టల్ కనిపిస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి ఈపీఎఫ్ స్కీమ్ అని చెప్పేసి ఇది PMVBRY స్కీమ్కి సంబంధించిన కొత్త పోర్టల్, ఆ కొత్త పోర్టల్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి కొత్త వెబ్సైట్ కూడా కనిపిస్తుంది. ఈ రెండు కనిపిస్తాయి అక్కడ. ఓకే, వాటి గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన స్కీమ్ కోసం అని చెప్పేసి ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేశారనమాట, లాంచ్ చేశారనమాట. కొత్త డొమైన్ ఇది PMVBRY.EPFindia.in. అయితే ఇక్కడ నుంచి మనము మన ఎంప్లాయీ పోర్టల్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయర్ పోర్టల్ కానివ్వండి. ఓకేనా, సో అలాగే ఈ స్కీమ్ సంబంధించిన డాష్ బోర్డ్ కానివ్వండి ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అయిపోద్ది అనమాట. అయితే ఈ వెబ్సైట్ మనకి ముందు కాలంలో కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది July 31, 2027 వరకే ఉంది ఈ స్కీమ్ అనేది అందుబాటులో. ఓకే, మళ్ళీ పొడిగించారనుకోండి ఈ వెబ్సైట్ ఉంటుంది, లేకపోతే ఈ వెబ్సైట్ కూడా పోద్ది అనమాట. ఓకేనా, ఈ డొమైన్ కూడా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న కొత్త వెబ్సైట్ అంటే పాతది అది. ఓకేనా, మీ అందరూ తెలిసిందే, లాస్ట్ వీడియో కొంతకాలం క్రితం ఒక వీడియో కూడా చేసింది దీని మీద. ఓకేనా, అయితే ఈ వెబ్సైట్లో అంత పెద్ద కంటెంట్ అయితే ఏం లేదనమాట. ఓకేనా, ఆ పాత వెబ్సైట్లో ఉన్నంత కంటెంట్ అయితే ఇక్కడ లేదు, బట్ అదంతా యాడ్ చేయాలి. మేబీ దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ న్యూ వెర్షన్ అని చెప్పేసి ఓల్డ్ వెర్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఓల్డ్ వెర్షన్ క్లిక్ చేసినా మళ్ళీ ఇదే వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇంతకుముందు అది ఓపెన్ అయ్యేది, బట్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే పూర్తిగా ఆ డొమైన్ మనకి గూగుల్ సెర్చ్లో కూడా లేకుండా తీసేసినట్టున్నారు. ఓకే, సో మరి చూడాలి. మొత్తం మీద అయితే తీసేశారు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఓల్డ్ ఆ డొమైన్ సంబంధించిన లింక్ ఉంది, బట్ అది క్లిక్ చేసి ఓపెన్ చేసినా అది ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో మొత్తం మీద ఇక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇదే. ఓకే, అండ్ ఇక్కడ చాలా కంటెంట్ అయితే యాడ్ చేయాలి, బట్ మనకి అందుబాటులో ఉన్నది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఎంప్లాయీ లాగిన్, అలా ఎంప్లాయర్ లాగిన్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మన సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయిపోద్ది. అండ్ పాస్బుక్ ఓపెన్ చేయాలంటే కిందకు వస్తే మనకి కొన్ని సర్వీసులు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏది క్లిక్ చేసినా యూనిఫైడ్ పోర్టల్ ఆర్ పాస్బుక్ పోర్టల్, లేదా మనకి పెన్షనర్ పోర్టల్, ఇట్లాంటివి ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా ఇచ్చారు పెన్షనర్ పోర్టల్ సంబంధించింది. ఓకే, అయితే ఇంకా చాలా కంటెంట్ అయితే యాడ్ చేయాలి. పాత వెబ్సైట్లో ఉన్నంత కంటెంట్ ఇక్కడ లేదు. మరి చూద్దాం. ఓకేనా, ఫ్యూచర్లో మరి దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనే విషయం. ఓకే, సో ప్రస్తుతానికైతే మీరు దీన్నే మీ బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి మీ పీసీలో. ఓకేనా, అంటే మీ ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీన్నే ఈ వెబ్సైట్ని మీరు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. పాత వెబ్సైట్ గురించి మనం మర్చిపోవాలి. ఓకేనా, సో ఈ విషయం ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా మంది నన్ను కామెంట్లో అడుగుతుంది అనమాట, అసలు పాత వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు కారణం చేత అని చెప్పేసి. ముఖ్యంగా ఈ వెబ్సైట్ లాంచ్ చేసింది కారణం ఏంటంటే ఆ పాత వెబ్సైట్ క్లోజ్ చేయడానికి. కాస్త ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఓకేనా, సో ఇంకా మారచ్చు, ఇందులో ఇంకా మారే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాము, ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను. ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.